హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చూసేద్దాం. డ్రామా స్టార్టింగ్లోనే మనం మెయిల్లోని చూస్తాం. అతని పేరు షెన్. అతను తన అసిస్టెంట్తో కలిసి మౌంటైన్ని ఎక్కుతూ ఉంటారు. అప్పుడు అసిస్టెంట్ అంటాడు, బాస్, మనం ఇంత కష్టపడి మౌంటైన్ ఎక్కాల్సిన అవసరం ఏముంది? మీరు వరల్డ్లోనే రిచెస్ట్ పర్సన్ కదా, మీరు తలుచుకుంటే అతనే పర్సనల్గా మీ దగ్గరికి వస్తాడు కదా అంటే షెన్ అంటాడు, మా గ్రాండ్ పా దగ్గర ఇంకా ఎక్కువ టైం లేదు. సో గ్రాండ్ పా యొక్క హెల్త్ సెట్ చేయడానికి ఓన్లీ మాస్టర్ వెన్ మాత్రమే సెట్ అవుతాడు. అందుకే మనం మౌంటైన్స్కి వచ్చాం అతన్ని పర్సనల్గా మీట్ అవ్వడానికి అని చెప్తాడు. సో వాళ్ళు మౌంటైన్ పైకి రీచ్ అయ్యేలోపు అక్కడ చాలామంది మాస్టర్ వెన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో అది చూసి వాళ్ళు షాక్ అవుతారు. అప్పుడే ఒక బాబు డోర్ ఓపెన్ చేసి అంటాడు, మాస్టర్ వెన్ మ్యారేజ్ చేసుకోవడానికి సిటీకి వెళ్ళారు అని. అది వినగానే పాపం వాళ్ళు అప్సెట్లో ఉంటారు. అప్పుడే మన మూవీలోని ఫీమేల్ లీడ్ని చూస్తాం. తన పేరు రువాన్. రువాన్ ఎవరో కాదు, మాస్టర్ వెన్నే. సో తను మ్యారేజ్ చేసుకోవడానికి సిటీకి వస్తుంది. తను ఒక లేడీస్ వాష్రూమ్లో ఉంటుంది. తను అనుకుంటుంది, నన్ను మ్యారేజ్ చేసుకునే హస్బెండ్ లేడీస్ వాష్రూమ్లో ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వాష్రూమ్ లోపల నుంచి వేరే అమ్మాయితో రొమాన్స్ చేస్తూ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. అది వినగానే తనకి చాలా కోపం వస్తుంది. ఇమీడియట్గా వాళ్ళ మాస్టర్ రాసిన అగ్రిమెంట్ పేపర్ని కాల్ చేసి అక్కడ నుంచి, ఈ అగ్రిమెంట్తో నాకు పని లేదు, ఇతనితో నేను మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంటున్నా అని అక్కడ నుంచి వెళ్ళిపోతూ లిఫ్ట్ ఎక్కుతుంది. లిఫ్ట్లో ఒక గ్రాండ్ పా ఉంటాడు. గ్రాండ్ పా ఎవరో కాదు, మన షెన్ యొక్క గ్రాండ్ పానే. గ్రాండ్ పా ఏమో తన మన్మోడికి కాల్ చేసి, నువ్వెప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు? ఇంకా ఎన్ని ఇయర్స్ నుంచి నేను వెయిట్ చేయాలి? సో నువ్వు ఇమ్మీడియట్గా ఎవరో ఒక అమ్మాయిని చూసి మ్యారేజ్ చేసుకో అని చెప్తాడు. నేనేమో వాళ్ళ జూనియర్స్కి కాల్ చేసి, నేను మాస్టర్ చూసిన అబ్బాయి నన్ను చీట్ చేశాడు, సో నేను ఇమ్మీడియట్గా ఎవరో ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాల్సిందే అని మాట్లాడు. అప్పుడే అనుకోకుండా లిఫ్ట్ ఖరాబ్ అవుతుంది. లిఫ్ట్ ఖరాబ్ కాగానే గ్రాండ్ పా యొక్క హెల్త్ మొత్తం వీక్ అయిపోయి తను కింద పడిపోతాడు. అప్పుడు రివాన్ అనుకుంటుంది, అరే ఇప్పుడు నా దగ్గర కొన్ని పవర్సే ఉన్నాయి కదా, కానీ ఒక మనిషి చనిపోతుంటే నా పవర్స్ పోతే ఏంటి, అతనికి నేను యూజ్ చేస్తాను అని తన మ్యాజికల్ పవర్స్తో లిఫ్ట్ని ఆపేస్తుంది. అలాగే గ్రాండ్ పా యొక్క హెల్త్ చెక్ చేసి తన ట్రీట్మెంట్కి తన మ్యాజికల్ నీడ్తో ట్రీట్మెంట్ ఇస్తుంది. అప్పుడు గ్రాండ్ పాకి మేల్కి వస్తుంది. అప్పుడు గ్రాండ్ పాతో చెప్తుంది తన హెల్త్ గురించి. అప్పుడు గ్రాండ్ పా అంటాడు, ఈ అమ్మాయి నార్మల్ అమ్మాయి కాదు కావచ్చు, ఒకవేళ ఈ అమ్మాయి నా గ్రాండ్ సన్ యొక్క వైఫ్ అయితే ఎంత బాగుండు అని ఇమీడియట్గా, అరే యంగ్ లేడీ, నీ పేరేంటి, నీకు మ్యారేజ్ అయిందా అని అడుగుతాడు. అప్పుడు రివాన్ అంటుంది, నా పేరు రివాన్, నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు, నేను మ్యారేజ్ పర్సన్ కోసం వెతుకుతూ ఉన్నాను, ఎవరినైనా మ్యారేజ్ చేసుకుందామని అని చెప్తుంది. అప్పుడు గ్రాండ్ పా అంటాడు, సరే ఇది ఎంత కోఇన్సిడెన్స్, నువ్వు మా ఫ్యామిలీలో పర్సన్ని మ్యారేజ్ చేసుకో, మా ఫ్యామిలీ చాలా రిచ్ అని చెప్తాడు. అప్పుడు రివాన్ గ్రాండ్ పా వైపు చూసి, గ్రాండ్ పా నువ్వు చాలా ఓల్డ్ అయిపోయావు, నాకు సెట్ కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో గ్రాండ్ పా కూడా తన వెనకాల వెళ్ళి, సారీ యంగ్ లేడీ, నువ్వు రాంగ్గా అర్థం చేసుకున్నావు, నేను చెప్పేది నా మన్మడు గురించి అని చెప్తాడు. సో తన ఫోటో చూపించగానే వావ్ ఎంత బాగున్నాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు అనుకుంటుంది. షెన్ ఇంటికి రాగానే అక్కడున్న మేడ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు, ఒక విలేజ్ గర్ల్ని తీసుకొచ్చి మన యంగ్ మాస్టర్కి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాడు గ్రాండ్ పా. అసలు ఆ అమ్మాయి ఎవరు, తన మనీ కోసమే మన యంగ్ మాస్టర్ కోసం దగ్గరికి వచ్చిందా అంటూ మాట్లాడుతూ ఉంటే అప్పుడు షెన్ రాగానే సైలెంట్ అయిపోతారు. షెన్ వాళ్ళ గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళి, గ్రాండ్ పా ఎందుకు రమ్మన్నావు అని అడగగానే గ్రాండ్ పా చెప్తాడు, రివాన్ని పిలిచి తనకి పరిచయం చేస్తాడు. రివాన్ ఇమీడియట్గా తన దగ్గరికి వచ్చి తన హ్యాండ్ ఇవ్వకపోయినా హ్యాండ్ గుంజుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి, నువ్వు ఫోటోలో కంటే బయట ఇంకా అందంగా ఉన్నావు అని అంటుంది. కానీ షెన్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడు. అప్పుడు షెన్ వాళ్ళ గ్రాండ్ పాని అడుగుతాడు, గ్రాండ్ పా నువ్వు అసలు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు అనగానే, నువ్వు నన్ను ఎందుకు ఇక్కడికి పిలిచావు అని షెన్ అడుగుతాడు. అప్పుడు గ్రాండ్ పా అంటాడు, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు తెలుసా తిను నన్ను కాపాడింది, అందుకే నేను డిసైడ్ అయ్యాను తినే నా మనవరాలని, అలాగే నువ్వు తినని మ్యారేజ్ చేసుకోవాలి అనగానే, నువ్వేం మాట్లాడుతున్నావు, తిను నీకు ఎలా తెలుసు, అంత చిన్న పరిచయానికి
నువ్వు తినని నన్ను మ్యారేజ్ చేసుకోమంటున్నావు. ఒకవేళ తిను మన మనీ వెనకాలే మనీ చూసి అలా నిన్ను ట్రిక్‌లో వేసింది కావచ్చు అని అంటాడు. అప్పుడు గ్రాండ్‌పాకి కోపం వచ్చి, ఒకవేళ నువ్వు తినని మ్యారేజ్ చేసుకోలేదనుకో, నేను ఇప్పటికిప్పుడు చచ్చిపోతా అంటాడు. అది వినగానే సెన్, సరే గ్రాండ్‌పా నేను మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకుంటాను అనగానే, వావ్ నా మనమోడు మంచోడు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఒక్క విషయం గ్రాండ్‌పా, నువ్వు నీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఒప్పుకోవాలి. అయితేనే నేను తినని మ్యారేజ్ చేసుకుంటాను అనగానే గ్రాండ్‌పా అంటాడు, మన ఇంట్లోనే ఇంత మంచి మాస్టర్ ఉండగా నువ్వు వేరే మాస్టర్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటాడు. అప్పుడు రివాన్ అంటుంది, గ్రాండ్‌పా యొక్క హెల్త్‌ని నేను మాత్రమే నయం చేయగలుగుతాను అంటుంది. అప్పుడు షెన్ అంటాడు, నీలాంటి ఒక అబద్ధాలు చెప్పే అమ్మాయిని చూస్తుంటేనే అర్థమవుతుంది అబద్ధాలు చెప్పే అమ్మాయి అని అంటూ ఉంటాడు. సో తనని అంటూ ఉంటాడు, నువ్వు మా తాతని భలే ట్రిక్‌లో పడేసావు అనగానే వాళ్ళ గ్రాండ్‌పా అంటాడు, తనతో వాదించడం ఆపేసి నువ్వు వెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని రా అంటాడు. రివాన్ హ్యాపీగా ఫీల్ అయ్యి తనని హ్యాండ్ పట్టుకొని లాక్కొని వెళ్తుంది మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకురావడానికి. సో వాళ్ళిద్దరూ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. అంటాడు, నిన్ను ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు ఇలాంటి ఒక నేను ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు ఇలాంటి ఒక విలేజ్ అండ్ మౌంటైన్ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నానని. అంటే రివాన్ అంటుంది, నేను విలేజ్ గర్ల్ అయితే కాదు కానీ మౌంటైన్లోనే ఉంటాను అని చెప్తుంది. అప్పుడు షెన్, ఏ మౌంటైన్లో ఉంటావు అని అడగగానే, మా మాస్టర్ ఆల్రెడీ చనిపోయాడు. సో నీకు మౌంటైన్ గురించి చెప్పినా కానీ యూజ్ లేదు కదా అని ఇమ్మీడియట్గా కార్ ఎక్కుతుంది. అప్పుడే షెన్ యొక్క అసిస్టెంట్ షెన్ దగ్గరికి వచ్చి, బాస్ నేను మాస్టర్ వెయిన్ కోసం చాలా వెతికాను, తన గురించి ఎంత ఎంక్వైరీ చేసినా కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు. అలాగే కాకపోతే మాస్టర్ షెన్ ఇంకొద్ది రోజుల్లో జరగబోయే పార్టీకి అటెండ్ అవుతుందంట అనగానే, సరే ఆ పార్టీ ఎప్పుడుందో అప్పుడు మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసే, ఎందుకంటే నేను తనని మీట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. షెన్ అండ్ రివాన్ వీళ్ళిద్దరు కలిసి గ్రాండ్‌పా దగ్గరికి వస్తారు. సో వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తారు. అది చూసి గ్రాండ్‌పా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో గ్రాండ్‌పా ఇమ్మీడియట్గా అక్కడున్న స్టాఫ్స్తో రివాన్ కోసం చాలా గిఫ్ట్స్ తీసుకొని వస్తాడు. చెప్తాడు, నీకు ఎలాంటి గిఫ్ట్స్ కావాలి, ఇవన్నీ నీకు నచ్చాయా అని గ్రాండ్‌పా రివాన్ని అడుగుతాడు. అప్పుడు రివాన్ అంటుంది, గ్రాండ్‌పా నాకు ఈ గిఫ్ట్స్ ఏం నచ్చలేదు అనగానే షెన్ అంటాడు, వావ్ ఇంకా భలే యాక్టింగ్ చేస్తున్నావే, యాక్టింగ్ చేయడం ఆపే, నీ గురించి నాకు తెలుసులే, నువ్వు మనీ కోసమే మా ఫ్యామిలీలోకి వచ్చావు, మా తాతని ట్రిక్‌లో పడేసావు అంటాడు. అది వినగానే రివాన్ షెన్ మెడ మీద చేసి, నువ్వేమనుకుంటున్నావు, నేను మనీ కోసం నేను మ్యారేజ్ చేసుకున్నానన్నా? లేదు, నేను మ్యారేజ్ చేసుకుంది మన ఇద్దరి ఫస్ట్ నైట్ కోసం, నీతో నైట్ స్పెండ్ చేయడానికి నేను నిన్ను మ్యారేజ్ చేసుకున్నాను అంటుంది. అది వినగానే షెన్ షాక్ అవుతాడు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, కొంచెమైనా సిగ్గుందా, ఇంత డైరెక్ట్గా చెప్తారా అని అంటాడు. అప్పుడు గ్రాండ్‌పా నవ్వుతూ, నిజమే కదా, రివాన్ చెప్పిన దాంట్లో తప్పేముంది అంటాడు. గ్రాండ్‌పా తనకు ఒక బ్రాస్లెట్ ఇచ్చి, ఈ బ్రాస్లెట్ నువ్వు ఎలాగైనా తీసుకోవాల్సిందే అంటాడు. షెన్ అంటాడు, ఫ్యామిలీ యొక్క బ్రాస్లెట్ కదా, నువ్వు తనకెందుకు ఇస్తున్నావు అంటే, ఇప్పుడు మన ఫ్యామిలీలో తిన మెంబర్ కదా, సో అందుకే తినకి ఇస్తున్నా అని అంటాడు. అది తను ఫస్ట్ వద్దంటుంది. తర్వాత రివాన్ బ్రాస్లెట్ తీసుకొని, థ్యాంక్ యూ గ్రాండ్‌పా, నేను నీకు దీన్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాను అని చెప్తుంది. అప్పుడు గ్రాండ్‌పా అంటాడు, సరే నీకు ఇంకేమన్నా కావాలంటే అడుగు, ఏవైనా ఇస్తాను అనగానే అప్పుడు తను యాంటిక్యూస్ వరకు చూపిస్తుంది. సో గ్రాండ్‌పా ఇవి నాకు కావాలి అనగానే, వావ్ షెన్ అంటాడు, వావ్ జ్యువెలరీ వద్దన్నావు కానీ ఫైనల్గా నువ్వు యాంటిక్యూస్ వైపు పడ్డాయి, అంటే ఇప్పటికైనా అర్థమైందా, నువ్వు ఎలాంటి దానివో మాకు అందరికీ తెలిసిపోయింది అని అంటాడు. అప్పుడు గ్రాండ్‌పా అంటాడు, తను అడిగింది నార్మల్గా యాంటిక్యూసే, ఒకవేళ తను నన్ను ఆస్తి అడిగిన ఈ మన యొక్క ఫ్యామిలీ ప్రాపర్టీ మొత్తం తనకే రాసిస్తాను అని అంటాడు గ్రాండ్‌పా. ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న మేట్స్కి చెప్తాడు, ఆ యాంటిక్యూస్ అన్నీ యంగ్ లేడీకి ఇవ్వండి అనగానే తను అంటుంది, గ్రాండ్‌పా అవన్నీ నాకు అవసరం లేదు, అందులో టూ మీ రూమ్లో పెట్టేసి మిగతా అన్నీ పడేసేయమని చెప్పండి అంటే గ్రాండ్‌పా షాక్ అవుతాడు. ఏంటి అని అంటే అప్పుడు తను అంటుంది, గ్రాండ్‌పా ఇప్పుడు మీ హెల్త్ బాగాలేదు కాబట్టి అందులో 2 మాత్రమే మీకు లక్ని తీసుకొస్తాయి, మిగతావన్నీ అన్లక్కీని తీసుకొస్తాయి చెప్తాడు. ఇమ్మీడియట్గా గ్రాండ్‌పా హ్యాపీగా ఫీల్ అయ్యి, చూసావా మనవరాలు
అంటే ఎలా ఉంటుందో అని చెప్తాడు. షెన్ అంటాడు, దీని మీద నాకు నమ్మకం లేదు, ఈమె మాట్లాడేదంతా అబద్ధమనే అనిపిస్తుంది అని అంటాడు. గ్రాండ్ పై ఏమో కోపంతో అలా మాట్లాడుతున్నావేంటి అని సీరియస్గా అనేలోపు తన నోస్లో నుంచి బ్లడ్ వస్తుంది. సో ఇమ్మీడియట్గా రివన్ తన దగ్గర ఉన్న కొన్ని టాబ్లెట్స్ ఇస్తుంది. సో తను టాబ్లెట్ ఇవ్వగానే షెన్ ఆ టాబ్లెట్లు తీసుకొని నువ్వు ఏవి గ్రాండ్ పాకి ఇవ్వకు అని అంటాడు. అప్పుడే ఆ టాబ్లెట్స్ మీద నేమ్ చూసి అవి ట్రబుల్ టాబ్లెట్స్ అనగానే అవి ట్రబుల్ టాబ్లెట్స్ అని చెప్తుంది. మరి ఇవి మాస్టర్ షెన్ దగ్గర కదా ఉండాల్సింది, నీ దగ్గర ఎలా వచ్చాయి? లాస్ట్ టైం నేను 2 తీసుకుంటేనే 50 మిలియన్స్ ఇచ్చాను, ఇప్పుడు ఇవి 25 టాబ్లెట్స్ ఉన్నాయి, ఇవన్నీ నీ దగ్గర ఎలా వచ్చాయని తను అడుగుతాడు. అవి నావే కాబట్టి నా దగ్గరే ఉంటాయి, నేనే మాస్టర్ వెన్నీ అంటుంది. కానీ ఆ విషయాన్ని మన షెన్ అస్సలు నమ్మడు. నిన్ను చూస్తుంటే నమ్ము బుద్ధి కావట్లేదు, నువ్వన్నీ అబద్ధాలే చెప్తున్నావు అని అంటాడు. అప్పుడే ఇమ్మీడియట్గా షెన్ దగ్గర ఉన్న టాబ్లెట్స్ మళ్ళీ గుంజుకు తాతయ్య నోట్లో వేస్తుంది. తాతయ్యతో షెన్ అంటాడు, తాతయ్య ప్లీజ్ బయటికి ఉంచే టాబ్లెట్స్ అంటాడు. కానీ తాతయ్య టాబ్లెట్స్ మింగేస్తాడు. ఇమ్మీడియట్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తాతయ్యకి ఫుల్ పవర్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. షెన్ అనుకుంటాడు, ఈ అమ్మాయి చెప్పేది అంతా నిజమేనా అని ఒక నిమిషం అనుకుంటాడు. రివన్ అడుగుతుంది, తాతయ్య ఇప్పుడు నీకు ఓకే కదా, సరే మేము వెళ్ళి ఫస్ట్ నైట్ చేసుకోవచ్చా అని అడుగుతుంది. అది విని తాతయ్య చాలా నవ్వుకుంటూ ఉంటాడు. సో షెన్కేమో కోపం వస్తుంది. షెన్ అంటాడు, నువ్వేం మాట్లాడుతున్నావు అనగానే తాతయ్య అంటాడు, మీరు కపుల్స్, నేను చాలా రోజులు అవుతుంది, నేను మన్మడు కోసం వెయిట్ చేస్తున్నాను, మీరు తొందరగా లోపలికి వెళ్ళండి అని వాళ్ళిద్దరిని పంపిస్తాడు. గ్రాండ్ పాకి గుడ్ నైట్ చెప్పి రివన్ షెన్ని లాక్కొని వెళ్తుంది. సో వాళ్ళిద్దరు రూమ్కి వెళ్తూ మిడిల్లో రివన్ అడుగుతుంది, మన రూమ్ ఏది అనగానే షెన్ అంటాడు, మన రూమ్ కాదు, నీ రూమ్ వేరు నా రూమ్ వేరు అనగానే అప్పుడు రివన్ అంటుంది, మనమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కదా, సో మా మాస్టర్ చెప్పాడు పెళ్ళయ్యాక వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే బెడ్ మీద పడుకుంటారని. అప్పుడు షెన్ అంటాడు, మేము రియల్ కపుల్స్ కాదు, అగ్రిమెంట్ మ్యారేజ్ మాత్రమే అనగానే నేను మాత్రమే ఓన్లీ గ్రాండ్ పాకి హెల్త్ సెట్ చేయగలుగుతాను, సో నువ్వు నాతో నైట్ స్పెండ్ చేసావనుకో నేను గ్రాండ్ పా యొక్క హెల్త్ని బాగా చేస్తాను, చూసావు కదా ఇందాక వాడిన టాబ్లెట్స్ ఎలా పనిచేసిందో అనగానే షెన్ ఒక నిమిషం ఆలోచించి వెడ్డింగ్ నైట్కి యాక్సెప్ట్ చేస్తాడు. తన హెయిర్ని అండ్ తన ఇయర్ రింగ్స్ని తీసి షెన్ దగ్గరకు వచ్చి కిస్ చేస్తూ పడుకుంటుంది. అప్పుడు షెన్ అనుకుంటాడు, ఏంటి ఈ అమ్మాయి నైట్ నిద్రపోవడానిక వెడ్డింగ్ నైట్ అంది అని మనసులో అనుకుంటాడు. వాన్ యొక్క థాట్లో వెడ్డింగ్ నైట్ అంటే తను నిద్రపోవడమే అనుకుంటుంది. సో వాళ్ళిద్దరూ కలిస్తే రివాన్కి పవర్స్ మళ్ళీ రీస్టోర్ అవుతాయి, ఆ విషయాన్ని తను అనుకుంటుంది. ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకోవడం వల్ల తనకి పవర్స్ వస్తాయి అనుకుంటుంది. సో వాళ్ళిద్దరు కలవడం వల్లనే తనకి పవర్స్ వస్తాయి అన్న మ్యాటర్ కూడా రివాన్కి తెలియదు. ఇక్కడేమో రివాన్ యొక్క స్టూడెంట్స్ మన మాస్టర్కి మ్యారేజ్ అయిపోయింది, మనం గిఫ్ట్స్ ఇద్దామన్నా వద్దు అంటుంది. సో మనమే పర్సనల్గా వెళ్ళి మన మాస్టర్ని గిఫ్ట్ ఇద్దాం అనుకుంటారు. ఇక్కడికి అసిస్టెంట్ వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అసిస్టెంట్ వచ్చి, బాస్ ఇక్కడికి ఇద్దరు మాస్టర్స్ వచ్చారు, వాళ్ళు చాలా కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా తీసుకొని వచ్చారు, సో మీరు మీ వైఫ్ తోటి రండి, వాళ్ళెవరో మీకు తెలుస్తుంది అనగానే వాళ్ళిద్దరూ బయటికి వస్తారు. షెన్ అండ్ రివన్ ఇద్దరు బయటికి వస్తారు. రాగానే అక్కడున్న సీనియర్స్ అంటారు, మాస్టర్ మీ మ్యారేజ్ అయినందుకు కంగ్రాచులేషన్ అనగానే షెన్ షాక్ అవుతాడు, ఏంటి నిన్ను మాస్టర్ అని పిలుస్తున్నారు అంటే, నువ్వంతా సర్ప్రైజ్ ఎందుకు అవుతున్నావు, నేనే మాస్టర్ కదా అంటే షెన్ ఏమో అసలు పట్టించుకోడు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, మాస్టర్ వాళ్ళ హస్బెండ్కి చెప్పలేదు కావచ్చు, తనే మాస్టర్ వెన్నని అని మనసులో అనుకుంటారు. తనని పర్సనల్గా ఇష్టపడాలి అనుకుంటున్నారు కావచ్చు. సో మాస్టర్ వెన్గా చెప్తే ఇంకా తన స్టేటస్ చూసి ఇష్టపడతాడు కాబట్టి తనని పర్సనల్గా ఇష్టపడడానికి మన మాస్టర్ తన ఐడెంటిటీ చెప్పలేదు కావచ్చు అని అనుకుంటారు. అప్పుడే అసిస్టెంట్ వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే అప్పుడే అసిస్టెంట్ వచ్చి, బాస్ ఇమీడియట్గా ఒక పని ఉంది, ఏదో వర్క్ ఉందని చెప్పి తనని పిలుచుకొని వెళ్తాడు. షెన్ బయటికి వెళ్తూ అక్కడే ఆగిపోయి వీళ్ళందరినీ చూస్తూ ఉంటాడు. అప్పుడు షెన్ అనుకుంటాడు, వీళ్ళతో ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నారు ఆ సీనియర్స్, అండ్ అలాగే తన కోసం 50 మిలియన్ కాస్ట్లీ గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. వాళ్ళని బయటికి తీసుకొని వస్తుంది. అప్పుడు వాళ్ళు అడుగుతారు, మాస్టర్ మీ పవర్స్ వచ్చాయా అంటే, ఒకసారి చెక్ చేస్తా అని చెక్ చేసుకుంటుంది. తన మ్యాజిక్ పవర్స్ అసలు రాలేదు. అప్పుడు అంటుంది, మా వెడ్డింగ్ నైట్ కూడా అయిపోయింది కదా,
ఇంతవరకు నాకు పవర్స్ రాలేదు అనగానే మాస్టర్ మీరు ఇంకోసారి ట్రై చేయండి అని నవ్వుతారు. సో షెన్ దగ్గరికి వచ్చి అంటుంది, నైట్ మనం పడుకున్న పొజిషన్ కరెక్ట్గా లేదు కావచ్చు, ఈసారి ఇంకో పొజిషన్ ట్రై చేద్దామా అని అంటుంది. అప్పుడే అక్కడికి గ్రాండ్ పా రాగానే షెన్ అది చూసి రివాన్ని హగ్ చేసుకుంటాడు. గ్రాండ్ పా అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళిద్దరూ అంతా హ్యాపీగా ఉండడం చూసి గ్రాండ్ పా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే రివాన్తో చెప్తాడు, మా ఫ్యామిలీలోని మెయిన్ షేర్ హోల్డర్ అని పర్సన్ని పరిచయం చేస్తాడు. అలాగే ఇప్పుడు నేను షెన్కి మన ఫ్యామిలీకి పూర్తి హెడ్ని చేయబోతున్నాను, నా ప్రాపర్టీ మొత్తం తన మీదే రాయబోతున్నాను అనగానే అప్పుడే అక్కడికి ఒక అంకుల్ వస్తాడు. అంకుల్ అంటాడు, డాడీ నేను నీ కొడుకుని, నేనుండగా నువ్వెందుకు అతనికి ఇస్తావు అనగానే గ్రాండ్ పాకి చాలా కోపం వస్తుంది. అప్పుడు గ్రాండ్ పా అంటాడు, నువ్వు షెన్ యొక్క ఫాదర్ని చంపేస్తావు, నీకు ఎలాంటి రైట్స్ లేవు, నీకు ప్రాపర్టీ ఇవ్వను అని చెప్తాడు. అలా చెప్తూ తను టెన్షన్లో ఉండడం వల్ల తన హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. షెన్ ఇమీడియట్గా వెళ్ళి గ్రాండ్ పాని పట్టుకుంటాడు. కానీ అసలు అంకుల్ మాత్రం, అంటే తన కొడుకు మాత్రం కనీసం పట్టించుకోకూడదు. ఫైనల్గా పైనుంచి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే రివాన్ గ్రాండ్ పాకి ట్రీట్మెంట్ ఇవ్వబోతుంటే షెన్ ఆపి, నువ్వు ఇక్కడ మా తాత మీద ప్రయోగాలు చేయకు అంటాడు. అప్పుడు అక్కడికి అసిస్టెంట్ వచ్చి, బాస్ మాస్టర్ వెన్ ఎక్కడ వెతికినా దొరకలేదు, కానీ డాక్టర్ని తీసుకొచ్చాను అంటాడు. అప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి షెన్ వచ్చి, ప్లీజ్ మా గ్రాండ్ పాని ఎలాగైనా ట్రీట్మెంట్ చేయండి, ఎంతమంది డాక్టర్ చూసినా మా వల్ల కాదు అంటున్నారు అంటే, సరే నేను ఒకసారి ట్రై చేస్తానులే అని తను ట్రై చేయబో. రివాన్ అంటుంది, ఈ డాక్టర్ గ్రాండ్ పాకి ట్రీట్మెంట్ చేయలేడు అనగానే, యంగ్ లేడీ నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, నువ్వు నన్ను ట్రీట్మెంట్ చేయలేవు అంటున్నావు, నేను ట్రీట్మెంట్ చేయకపోతే నువ్వు ట్రీట్మెంట్ చేస్తావా ఏంటి అని అంటాడు. డాక్టర్ ఏమో తన నీడిల్తో ట్రీట్మెంట్ ఇస్తాడు, కానీ గ్రాండ్ పా యొక్క బాడీలో ఎలాంటి కదలికలు ఉండవు. అప్పుడు డాక్టర్ తన నాడి పట్టుకొని చూసి సెన్తో చెప్తాడు, మీ గ్రాండ్ పా ఇక లేడు, సో మీరు అన్నీ ప్రిపేర్ చేసుకోండి అని చెప్తాడు. అప్పుడు సెన్ ఏడుస్తూ ఉంటాడు, డాక్టర్ ప్లీజ్ మీరు ఎలాగైనా మా తాతని కాపాడండి, ఏదో ఒక ఛాయిస్ ఉంటుంది కదా, కాపాడే ఛాయిస్, ఒకవేళ మీరు మా తాతని కాపాడితే మొత్తం ప్రాపర్టీ నీకు ఇస్తాను అని అంటాడు. అది వినగానే అంకుల్ తన మీద అరుస్తూ ఉంటాడు, నువ్వేం ఫ్యామిలీకి హెడ్ కాదు, నువ్వు ఎలా డిసిషన్ తీసుకుంటున్నావు, ఫ్యామిలీలో చాలా మెంబర్స్ ఉన్నారు అంటాడు. అప్పుడు డాక్టర్ అంటాడు, నేనేం చేయలేను, కాకపోతే నువ్వు ఒక పని చేయి, మాస్టర్ వెన్ని వెతుకో, అప్పుడు అతను మీ గ్రాండ్ పాకి ట్రీట్మెంట్ చేస్తాడు అని అంటాడు. షెన్ ఇమీడియట్గా తన అసిస్టెంట్తో అంటాడు, నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు, వెళ్ళి మాస్టర్ వెన్ని వెతుకో అని తనని పంపించేస్తాడు. అప్పుడు రివాన్ అంటుంది, చెప్పాను కదా డాక్టర్ ఏం చేయలేడని, ఈ ట్రీట్మెంట్ నేను మాత్రమే చేయగలుగుతాను అంటుంది. డాక్టర్ అంటాడు, నువ్వు ఇంత చిన్న పిల్లవి, నువ్వేం ట్రీట్మెంట్ చేయగలుగుతావు అని అంటాడు. అప్పుడు మనసులో అంకుల్ ఆలోచిస్తూ ఉంటాడు, ఒకవేళ గ్రాండ్ పాకి ఈ అమ్మాయి ట్రీట్మెంట్ చేసిందనుకో గ్రాండ్ పా చనిపోతాడు, అప్పుడు ఈ అమ్మాయి షెన్ యొక్క వైఫ్ కాబట్టి షెన్కి మన ఫ్యామిలీలో హెడ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు, సో ఆస్తి మొత్తం నాకే అవుతుంది అని మనసులో అనుకుంటాడు. అప్పుడు అంకుల్ ఇమీడియట్గా రివాన్తో అంటాడు, ఒకవేళ నువ్వు నిజంగానే ఈ ఓల్డ్ మ్యాన్కి ట్రీట్మెంట్ ఇచ్చావనుకో, నేను నా అగ్రిమెంట్ ఓకే చేస్తాను, అలాగే నా చేతుల మీద షెన్కి ఫ్యామిలీని హెడ్ చేస్తాను అని చెప్తాడు. డాక్టర్ కూడా అంటాడు, ఒకవేళ నువ్వు గ్రాండ్ పా హెల్త్ టీక్ చేసావనుకో, నేను కూడా నీ దగ్గర కాళ్ళ మీద నిల్చొని నేను మాస్టర్ లాగా యాక్సెప్ట్ చేస్తాను అంటాడు. సరే మీ మాట మీరు గుర్తుంచుకోండి అని రివాన్ వాళ్ళకి చెప్తుంది. మళ్ళీ అంకుల్ అంటాడు, ఒకవేళ నువ్వు ట్రీట్మెంట్ సరిగా చేయలేదనుకో, అప్పుడు షెన్ని ఈ ఫ్యామిలీకి హెడ్గా అస్సలు ఒప్పుకోను అనగా రివాన్ షెన్తో అంటుంది, నువ్వేం టెన్షన్ పడకు, నేను గ్రాండ్ పా యొక్క ట్రీట్మెంట్ సెట్ చేస్తాను, అలాగే నీ ఫ్యామిలీకి నేను హెడ్ చేస్తాను అంటుంది. షెన్ రివాన్ని ఆపి, నాకు గ్రాండ్ పా చాలా ఇంపార్టెంట్, సో నువ్వు గ్రాండ్ పా మీద ఎలాంటి ప్రయోగాలు చేయకు అంటాడు. అప్పుడు రివాన్ అంటుంది, ఇక నువ్వు నన్ను ఆపావనుకో గ్రాండ్ పా యొక్క హెల్త్ ఇంకా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది, సో టైం గడిచే కొద్దీ మనం గ్రాండ్ పాకి ఏం చేయలేకపోతాం, సో టైం వేస్ట్ చేయకు అంటుంది. సో పాపం తను సైలెంట్గా ఉంటాడు. ఇమీడియట్గా తన మ్యాజిక్తో ట్రీట్మెంట్ చేయబోతూ ఉంటుంది. అప్పుడు షెన్ అడుగుతాడు, నీకేమైనా మెడిసిన్ కావాలా అని అడుగుతాడు. అప్పుడు తను అంటుంది, నాకు ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు అనగానే పక్కనే ఉన్న పర్సన్ అంటాడు, ఏంటి నువ్వేమన్నా మాస్టర్ అనుకుంటున్నావా, ఎలాంటి మెడిసిన్ లేకుండా ట్రీట్మెంట్ ఇస్తావా అన్నట్టు ఎగతాళి చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ట్రీట్మెంట్ ఇస్తుందో
అప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ తనని చెక్ చేస్తే అతని యొక్క పల్స్ అస్సలు కొట్టుకోదు. అప్పుడు డాక్టర్ చెప్తాడు తాత చనిపోయాడని. సో ఇమ్మీడియట్గా అంకుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీకి నేనే హెడ్ అవుతా అని, ఈ ప్రాపర్టీ మొత్తం నాకే అయిపోతుంది అని అనుకుంటాడు. షైన్ షైన్ ఏమో దాని మీద చాలా కోపం వచ్చి ఇమ్మీడియట్గా తన మెడ పట్టుకొని, నేను చెప్పాను కదా నువ్వు మా గ్రాండ్ పా మీద ఎలాంటి ప్రయోగాలు చేయకని, నీకెంత ధైర్యం ఉంటే మా గ్రాండ్ పాని చంపుతావు అనగానే అప్పుడు తను అంటుంది, ఇది టెంపరరీగా నేను హార్ట్ని బ్లాక్ చేశాను, అంతేగాని గ్రాండ్ పాకి ఏం కాలేదు, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను గ్రాండ్ పా హెల్త్ మొత్తం సెట్ చేస్తాను అనగానే షైన్ అస్సలు నమ్మడు. సో తను, నాకు తెలుసు నువ్వు మనీ కోసమే ఇదంతా చేస్తున్నావు, అలాగే సెక్యూరిటీ గార్డ్ని పిలిచి తనని బయటికి పంపేయమని అంటాడు. ఒకవేళ నేను ఇప్పుడు ట్రీట్మెంట్ చేయలేదనుకో గ్రాండ్ పాకి అసలు సెట్ కాదు అని అంటే తను అసలు నమ్మకుండా సెక్యూరిటీ గార్డ్స్తో బయటికి పంపమని అంటాడు. నేను ఏడ్చుకుంటూ గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళి, అదే తప్పు గ్రాండ్ పా, నేను మిస్టర్ వెన్ని మీట్ అవ్వడానికి వెళ్ళాను కానీ తను కలవలేడు, ఇప్పుడు మీ హెల్త్ మొత్తం ఖరాబ్ అయింది అంటే డాక్టర్ అంటాడు నీదేం తప్పుంది, అదంతా ఆయన వల్లనే కదా అనగానే అని అంటుంది, మాత్రమే గ్రాండ్ పాని రక్షించగలుగుతాను అని అంటుంది. అప్పుడు షెన్ అంటాడు, నువ్వు మాట్లాడకు, నీ దగ్గర నుంచి నేను ఏది వినాలి అనుకోవట్లేదు అనగానే రివాన్కి కోపం వస్తుంది. సరే గుర్తుంచుకో, నువ్వు చెప్పావు కదా నేను మళ్ళీ నీ దగ్గరికి రాను, నువ్వు వచ్చి బతలాడేదాకా నీ దగ్గరికి రాను అని వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడ అంకుల్ అండ్ అంకుల్ వాళ్ళ సన్ హ్యాపీగా ఫీల్ అవుతారు. రివాన్ ముందే చెప్తుంది గ్రాండ్ పాకి మేలుకొస్తుందని, సో కొంచెం టైం అయ్యాక మేలుకొస్తుందని. అప్పుడు షెన్ నమ్మడు కానీ రివాన్ వెళ్ళగానే గ్రాండ్ పాకి మేలుకొస్తుంది. అప్పుడు గ్రాండ్ పా లేచి లేవగానే అంటాడు, నేను చెప్పాను కదా నా మన్మరాలు నార్మల్ పర్సన్ కాదని. అప్పుడే అసిస్టెంట్ అంటాడు, బాస్ మీరు ఇప్పుడే రివాన్ని బయటికి పంపించారు కదా, సో ఇప్పుడు మీరు గ్రాండ్ పాకి ఏం ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు, తన ట్రీట్మెంట్ వల్లనే గ్రాండ్ పా లేచాడు అనగానే అది వినగానే గ్రాండ్ పా షాక్ అవుతాడు. ఏంటి రివాన్ని బయటికి పంపించావా, ఇమీడియట్గా నా మనవరాల్ని నా దగ్గరికి తీసుకురా, లేకపోతే అస్సలు ఊరుకోను, నేను ట్రీట్మెంట్ కూడా కంటిన్యూ చేసుకోను అని చెప్తాడు. డాక్టర్ ఏమో షెన్కి చెప్తాడు, మీ గ్రాండ్ పా దగ్గర ఎక్కువ టైం లేదు, అతను 1 మంత్ మాత్రమే బతకగలుగుతాడు, నువ్వు ఇంతలోపు మాస్టర్ వెన్ని వెతికి పట్టుకున్నావు అనుకో, అప్పుడు గ్రాండ్ పాకి ట్రీట్మెంట్ సరిగ్గా అందుతుంది అని చెప్తాడు. ఇక్కడేమో రివాన్ సైలెంట్గా కూర్చొని ఉంటుంది అప్సెట్లో. అప్పుడు వాళ్ళ జూనియర్ అంటాడు, మాస్టర్ మీ హస్బెండ్తో ఏమన్నా గొడవ అయిందా అంటే హా అని అంటుంది. సరే ఇతను మీకు నచ్చకపోతే మీకోసం నేను ఒక మంచి అబ్బాయిని వెతికి పెడతాను అని అంటాడు. అప్పుడు రివాన్ అంటుంది, లేదు తనే నా దగ్గరికి వచ్చి మాట్లాడతాడు, ఎందుకంటే మాస్టర్ వెన్ అతనికి చాలా ఇంపార్టెంట్, నేనే మాస్టర్ వెన్ కాబట్టి పార్టీలో నాతో వచ్చి మాట్లాడతాడు అని అంటుంది. షెన్ ఏమో మాస్టర్ వెన్ని మీట్ అవ్వడానికి పార్టీకి వస్తాడు. అక్కడ చాలామంది చాలా రకాల మ్యాజికల్ శక్తులు యూజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు అసిస్టెంట్ అంటాడు, బాస్ మీరు మీ వైఫ్ని వెళ్ళగొట్టారు, తను ఒక విలేజ్ అండ్ మౌంటైన్స్ నుంచి వచ్చింది, సో తనకి ఇక్కడ సిటీలో ఎవరూ తెలియదు, పాపం తను ఇప్పుడు రోడ్డు మీద ఉంది కావచ్చు, ఎందుకంటే తనకు ఉండడానికి ప్లేస్ కూడా ఉండదు కదా అని అసిస్టెంట్ చెప్పగానే షెన్ ఈ విషయాన్ని విని బాధపడుతూ ఉంటాడు. అవును నేను ఇదంతా ఆలోచించలేదు అని ఇమీడియట్గా అసిస్టెంట్తో చెప్తాడు, తనని మళ్ళీ రిటర్న్ తీసుకొనిరా, వెతికి పట్టుకొనిరా అంటాడు. అప్పుడే అసిస్టెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫైనల్గా మా బాస్కి తన వైఫ్ మీద ఫీలింగ్స్ వచ్చాయని అనుకుంటూ ఉంటాడు. అదే పార్టీలో అంకుల్ వాళ్ళ సన్ కూడా వస్తారు, ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు ఎలాగైనా మాస్టర్ వెన్ని మనం షెన్కి మీట్ కాకుండా చేయాలి, ఒకవేళ తను మీట్ అయితే గ్రాండ్ పా మళ్ళీ బతికేస్తాడు, తన హెల్త్ సెట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే అందరూ మాస్టర్ వెన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తను రాగానే అందరూ వెల్కమ్ చెప్తారు, కానీ విషయం ఏంటంటే షెన్ కూడా సడన్గా చూడకుండా తనకి వెల్కమ్ చెప్తాడు. అప్పుడు షెన్ రివాన్ని చూసి ఏం చేస్తున్నావు అనగానే రివాన్ అంటుంది, నేనే మాస్టర్ వెన్ అంటే షెన్ అస్సలు నమ్మడు. కానీ జోక్ ఏంటంటే అక్కడున్న వాళ్ళు కూడా నమ్మరు, ఎందుకంటే తిని చూడడానికి చాలా యంగ్గా ఉంది. అప్పుడే అక్కడున్న పర్సన్స్, మేము ఇంతవరకు మాస్టర్ వెన్ని చూడలేదు, కానీ ఇలాంటి ఒక చిన్న అమ్మాయి మాస్టర్ వెన్ అంటే ఎలా నమ్ముతాము అని అంటారు. అంకుల్ కూడా అదే అంటాడు. అప్పుడు షెన్ అంటాడు, ఇక్కడ నువ్వు మాస్టర్ వెన్గా యాక్టింగ్ చేయడానికి ఎందుకు వచ్చావు అంటే నేను నిజంగానే మాస్టర్ వెన్ అని అంటుంది, కానీ షెన్ మాత్రం నమ్మడు. అప్పుడే అక్కడికి ఒక పర్సన్ వచ్చి, నిజంగానే నువ్వు మాస్టర్ వెన్ అయితే నాతో పోటీ పడు అని తన పవర్స్ యూజ్ చేస్తాడు. సో తను ఇమీడియట్గా తన పవర్స్తో తనని హర్ట్ చేయడానికి చూస్తాడు, కానీ
షెన్ తనని పక్కకు లాగుతాడు. సో వాళ్ళిద్దరికీ కిస్ జరుగుతుంది. అప్పుడు రివాన్ అంటుంది, నువ్వెందుకు నన్ను కాపాడావు ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో అంటే షెన్ అంటాడు, మన ఇద్దరికి ఇంకా డైవర్స్ కాలేదు, నువ్వు నా వైఫే, నేను నిన్ను ప్రొటెక్ట్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్ అని అంటాడు. అప్పుడే తన దగ్గర ఉన్న ఒక బ్రాస్లెట్ రెడ్ కలర్లో వస్తుంది. అంటే ఆ బ్రాస్లెట్ ఎప్పుడైతే రెడ్ కలర్లో వస్తుందో అప్పుడు రివాన్కి తన పవర్స్ అనేవి రీస్టోర్ అవుతాయి. తను అనుకుంటుంది, ఇప్పుడు కీస్ చేయడం వల్లనే నా పవర్స్ రీస్టోర్ అయినాయని తనకు అర్థమైపోతుంది. అప్పుడు మళ్ళీ రివాన్ షెన్ దగ్గరికి వెళ్ళి మనం మళ్ళీ కీస్ చేసుకుందామని తను బలవంతంగా కీస్ చేయబోతూ ఉంటే షెన్ ఏమో తనను దూరం నెట్టేసి అసలు నువ్వేం పని చేస్తున్నావు అని అంటాడు. అక్కడున్న వాళ్ళందరూ తన మీద అరుస్తూ ఉంటారు. అసలు ఇక్కడ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటారు. అప్పుడే అక్కడికి ఇద్దరు సీనియర్స్ వచ్చి నిజంగానే తిని మాస్టర్ వెన్ అంటారు. వాళ్ళందరూ ప్రూఫ్స్ కావాలి అని అడుగుతారు. సో తన పవర్స్ యూజ్ చేయడానికి తను ఓకే చెప్పదు. ఎందుకంటే తన వెడ్డింగ్ నైట్ జరిగితే తప్ప తన పవర్స్ రీస్టోర్ కావు. ప్రజెంట్ తన దగ్గర ఎలాంటి పవర్స్ ఉండవు. సో మళ్ళీ కీస్ చేయడం వల్ల తనకి కొంచెం పవర్స్ రీస్టోర్ అవుతే తను అనుకుంటుంది, నా మొత్తం పవర్స్ వచ్చేసినాయని తన పవర్స్ యూజ్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. అప్పుడే వాళ్ళందరూ ప్రూఫ్స్ కావాలి అనగానే తను అనుకుంటుంది, ఆల్రెడీ కీస్ జరిగినప్పుడు నా బ్రాస్లెట్ రెడ్గా వచ్చింది, సో నాకు పవర్స్ వచ్చాయని, సరే నా పవర్స్ యూజ్ చేయడానికి నేను ఓకే చెప్తాను అనగానే సేమ్ ఇమీడియట్గా తన దగ్గరికి వచ్చి, నువ్వు ఇంకా ఎక్కువ మాస్టర్ షెన్ లాగా యాక్ట్ చేసావనుకో నేను నిన్ను కాపాడలేను అని అంటాడు. అప్పుడు తను అంటుంది, నీ నుంచి నాకు ఏం హెల్ప్ అవసరం లేదు, కానీ నువ్వు నన్ను కీస్ చేయనగానే మళ్ళీ వాళ్ళిద్దరు కీస్ చేసుకోగానే బ్రాస్లెట్ ఇంకా రెడ్గా మారిపోతుంది. అప్పుడే తను వెళ్ళి తన మ్యాజిక్ పవర్ చేయబోతూ ఉంటుంది. కానీ ఆ కీస్ పవర్ వల్ల తనకి కొంచెం పవర్ మాత్రమే వస్తుంది. సో తన మ్యాజిక్ మొత్తం మళ్ళీ మాయమైపోతూ ఉంటే సీనియర్స్ తనకి హెల్ప్ చేస్తూ ఉంటారు సైడ్ నుంచి, అంటే తనకి మ్యాజిక్లో తోడవుతూ ఉంటారు. ఇదంతా అంకుల్ చూసారా వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు, తనకి మ్యాజిక్ రాకపోయినా వీళ్ళిద్దరూ తనకి హెల్ప్ చేస్తున్నారు అంటాడు. అప్పుడే వాళ్ళిద్దరూ రివాన్కి హెల్ప్ చేయడం చూసి షెన్ అనుకుంటాడు, తిను తప్పకుండా ఏదో సంథింగ్ స్పెషలే, లేకపోతే ఇద్దరు మాస్టర్స్ వచ్చి తనకి ఎలా హెల్ప్ చేస్తారు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇమీడియట్గా తన దగ్గరికి వెళ్ళి ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళి, నిజం చెప్పండి తిను నిజంగా మాస్టర్ వెన్నేనా అని అడగగానే అప్పుడు వాళ్ళు చెప్తారు, చిన్నప్పుడే తిను వెన్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. చిన్నప్పుడే వాళ్ళ డాడీ ఒక మిస్ట్రెస్ని తీసుకురావడం వల్ల వాళ్ళ మమ్మీ చనిపోయింది. సో ఆ మిస్ట్రెస్ తినని మౌంటైన్ దగ్గర వదిలేసింది. సో తనని మాస్టర్ పెంచారు అని చెప్తాడు. అదంతా వినేసరికి పాపం షెన్కి చాలా బాధ అనిపిస్తుంది తన గురించి. అంటే తిను నిజంగానే మాస్టర్ వెన్నా అని అడుగుతాడు. కానీ సీనియర్ మాత్రం ఎలాంటి ఆన్సర్ ఇవ్వడు. అంటే చెప్పినట్టే చెప్తాడు కానీ చెప్పాడు. అప్పుడు అంటాడు, ఇదంతా కాదు, కానీ నీ గ్రాండ్ పా యొక్క హెల్త్ సెట్ కావాలి అంటే నీ వైఫ్ మాత్రమే ట్రీట్మెంట్ చేయగలుగుతుంది అనగానే అది వినగానే షెన్ మళ్ళీ రివాన్ దగ్గరికి వెళ్ళి మనం ఇంటికి వెళ్దామంటే తను అంటుంది నేను రాను అనగానే తనని వెతుకొని బలవంతంగా ఇంటికి తీసుకెళ్తాడు. గ్రాండ్ పా రివాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రివాన్ తాతయ్య దగ్గరికి రాగానే తాతయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే షెన్ అంటాడు, తాతయ్య తిను మాస్టర్ షెన్ యొక్క యంగ్ సిస్టర్ అంట అని చెప్తాడు. అప్పుడు తాతయ్య అడుగుతాడు, నేను విన్నాను మాస్టర్ షెన్ మ్యారేజ్ చేసుకోవడం కోసం సిటీకి వచ్చాడంట అనగానే తిను ఆలోచిస్తుంది, అంటే షెన్ నన్ను మాస్టర్ షెన్ వాళ్ళ సిస్టర్ అనుకుంటున్నాడు, అయితే ఇప్పుడు నేను యాక్ట్ చేయాలి అని మనసులో అనుకొని హా తాతయ్య అని చెప్తుంది. సో సరే తాతయ్య నేను నీకోసం మెడిసిన్ తయారు చేస్తాను అని చెప్పి షెన్తో చెప్తుంది, నేను నీకోసం రూమ్లో వెయిట్ చేస్తున్నాను రా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. షెన్ ఇమీడియట్గా వాళ్ళ కలవగానే అసిస్టెంట్ అంటాడు, బాస్ తను నీకు మనీ కోసం కాదు నిన్ను ఇష్టపడింది కావచ్చు అనగానే షెన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రూమ్కి వెళ్తాడు. రూమ్కి వెళ్ళగానే తను మెడిటేషన్ చేస్తూ ఉంటుంది. సో ఇమీడియట్గా తనకి దగ్గు వచ్చినట్టు యాక్టింగ్ చేసినా కానీ అసలు తను అస్సలు పట్టించుకోదు. సో సడన్గా లేచి నీకు హెల్త్ బాగాలేదు కావచ్చు, నీకోసం నేను మెడిసిన్ తయారు చేస్తాను కానీ నేను బాగానే ఉన్నా అని అంటాడు. సో సరేదా తను అంటాడు, నాకు తెలుసు నువ్వు నన్ను ఎందుకు మ్యారేజ్ చేసుకున్నావు, కానీ ఇప్పుడు మన ఇద్దరం ఒకరి గురించి ఒకరిని తెలుసుకున్నాకనే ఇవన్నీ జరుగుతాయి అనగానే నేను ఓన్లీ మా గ్రాండ్ పా గురించి నేను మ్యారేజ్ చేసుకున్నాను అని అంటాడు. అప్పుడు తను అంటుంది,
అంటే నువ్వు నాతో వెడ్డింగ్ నైట్ స్పెండ్ చేయవా అని తను వెళ్ళి కిస్ చేస్తుంది. సో ఇమీడియట్గా షెన్ తన బటన్స్ ఇప్పగానే నువ్వు ఎందుకు బటన్స్ ఇప్పావు అని తన బటన్స్ కుట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు షెన్ అనుకుంటాడు ఈ పిల్ల ఏంది ఇలా చేస్తుంది అని. నెక్స్ట్ డే మార్నింగ్ తన పవర్స్ చెక్ చేసుకుంటుంది. అయినా కానీ తన పవర్స్ రీస్టోర్ అవ్వవు. తను అనుకుంటుంది నేను వెడ్డింగ్ నైట్ స్పెండ్ చేశాను కదా, ఇంకా నా పవర్స్ ఎందుకు రీస్టోర్ కావట్లేదు అని. అప్పుడే వాళ్ళ డాడీ నుంచి కాల్ వస్తుంది. నువ్వు సిటీకి వచ్చావంట కదా, ఇంకా నన్ను మీట్ అవ్వడానికి ఎందుకు రాలేదు అనగానే, ఒకవేళ నువ్వు నన్ను మీట్ అవ్వడానికి రాకపోయావు అనుకో మీ మమ్మీ నెక్లెస్ నీకు ఇవ్వను అనగానే తను పాపం ఇమ్మీడియట్గా తనని మీట్ అవ్వడానికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళ డాడీ అరుస్తూ ఉంటాడు, నువ్వు ఇన్ని డేస్ అవుతుంది ఇంతవరకు ఎందుకు రాలేదు, అండ్ నీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను చెప్పిన పర్సన్ని నువ్వు మ్యారేజ్ చేసుకుంటే మీ మమ్మీ యొక్క అన్ని ఐటమ్స్ నీకు ఇస్తాను, లేకపోతే ఇవ్వను అని చెప్తాడు. సో తను అంటుంది వాళ్ళ డాడీ ఆ పర్సన్ చూపించగానే, ఓ నన్ను చీట్ చేసింది ఇతనేనా అని అందరి ముందు నన్ను చీట్ చేసిండు అని చెప్పినా అని ఆ అబ్బాయి నమ్మడానికి ఒప్పుకోడు. సో ఇమీడియట్గా అతన్ని తన మ్యాజిక్ పవర్స్తో కిందేస్తుంది. సో వాళ్ళ స్టెప్ మదర్కి కోపం వచ్చి గార్డ్స్తో కొట్టబోతుంటే గార్డ్స్ని కూడా తన మ్యాజిక్ పవర్స్తో కిందేస్తుంది. సో తను అంటుంది నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అని మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తుంది. అప్పుడు వాళ్ళందరూ షాక్ అవుతారు, ఎందుకంటే వాళ్ళలోనే రిచెస్ట్ పర్సన్ని తను మ్యారేజ్ చేసుకుంది. సో ఇమీడియట్గా వాళ్ళ డాడీ సెక్యూరిటీ గార్డ్స్తో నేను చెప్పిన పర్సన్ని కాకుండా నువ్వు వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నావని తనని సెక్యూరిటీ గార్డ్తో పట్టియబోతే తను మ్యాజిక్ యూజ్ చేయబోతుంది. కానీ తన మ్యాజిక్ అనేది పనిచేయదు. అంతలోపే అక్కడికి యూజ్ చేయబోతుంది కానీ తన మ్యాజిక్ అనేది పనిచేయదు. సో అంతలోపే అక్కడికి షెన్ వస్తాడు. షెన్ తన గార్డ్స్తో వచ్చి తనని కాపాడి తను అంటాడు కూర్చొని, మీరు నా వైఫ్ని బుల్ చేయాలని చూస్తున్నారా అంటే వాళ్ళ స్టెప్ మదర్ ఏదో షెన్ ఎప్పుడైతే టచ్ చేస్తుందో అప్పుడు తనకి పవర్స్ వస్తాయి. వాళ్ళ జూనియర్స్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది, ఆల్రెడీ వెడ్డింగ్ నైట్ స్పెండ్ చేశాను కానీ నాకు ఇంకా పవర్స్ రాలేదు అనగానే వాళ్ళు ఏమై ఉంటుందని ఒకసారి తన పల్స్ చెక్ చేస్తారు. పల్స్ చెక్తే వాళ్ళకి అర్థమవుతుంది తను వెడ్డింగ్ నైట్ స్పెండ్ చేయలేదని. సో ఇమీడియట్గా తనకి సీక్రెట్గా చెప్తారు అనమాట వెడ్డింగ్ నైట్ ఎలా స్పెండ్ చేయాలి అని. సో తనకి అర్థమైపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు అందరూ పార్టీకి వెళ్తారు. పార్టీలో తనకు ఒక మంచి డ్రెస్ని సెలెక్ట్ చేస్తారు సీనియర్స్. ఆ డ్రెస్ వేసుకొని తను వస్తుంది. అదే పార్టీలో వాళ్ళ స్టెప్ సిస్టర్ కూడా షెన్ని సెడ్యూస్ చేయడానికి వస్తుంది. కానీ షెన్ మాత్రం ఆమెను కనీసం పట్టించుకోడు. సో దీనితో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ స్టెప్ సిస్టర్ డ్రింక్లో డ్రగ్ కలుపుతుంది. ఆ డ్రింక్ని రివాన్ తాగుతుంది. సో వన్స్ తను తాగగానే తనకి బాగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు షెన్ తనని హౌస్కి తీసుకొని వెళ్తాడు. సో హౌస్కి తీసుకొని బెడ్రూమ్లో పడుకోబెట్టేసరికి తను అంటుంది, ప్లీజ్ నాకు ఎలానో ఉంది అనేసి తనని హగ్ చేసుకుంటుంది. సో వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి షెన్ ఏమో తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయబోతూ ఉంటే రివాన్ ఏమో తన పవర్స్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. వావ్, నా పవర్స్ అన్నీ వచ్చాయి కానీ హాఫ్ పవర్సే వచ్చాయేంటి, ఇంకా హాఫ్ పవర్స్ రాలేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. షెన్ ఏమో తన గురించి చెప్తూ ఉంటాడు, ఈ రోజు నుంచి మనం కాంట్రాక్ట్ కాదు, రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ మీద నాకు ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పినా కానీ కనీసం పట్టించుకోకూడదు. తాతయ్య దగ్గరికి వెళ్ళి తాతయ్య కోసం పవర్స్ యూజ్ చేయబోతూ ఉంటుంది. కానీ తాతయ్య మాత్రం మొత్తానికి రికవర్ అవ్వడు. అనుకుంటుంది అసలు మొత్తానికి ఎందుకు రికవర్ అవ్వట్లేదు అనుకుంటూ ఉంటుంది. అప్పుడే షెన్ అక్కడికి రాగానే మెడిసిన్ ఇచ్చి ఈ మెడిసిన్ తే అంటుంది. మెడిసిన్ తే అనగానే ఏమైంది అని అంటే నా పవర్స్ హాఫ్ పవర్సే వచ్చాయి, ఫుల్ పవర్స్ రాలేదు అనగానే అప్పుడు తనకు అర్థమైపోతుంది. అంటే నువ్వు నన్ను నీ పవర్స్ కోసమే లైక్ చేసావా అంటే పవర్స్ కోసమే లైక్ చేశాను అంటే మన మీద నీ ఏం ఫీలింగ్స్ లేవా అంటే నీ మీద ఫీలింగ్స్ అంటే ఏంటి అన్న థాట్లో తను వెళ్ళిపోతూ ఉంటుంది. సో తర్వాత వాళ్ళ డాడీ కాల్ చేస్తాడు. రివాన్ వాళ్ళ డాడీ కాల్ చేయగానే తను ఇమీడియట్గా హౌస్కి వెళ్తుంది. వాళ్ళు తన మీద ప్లాన్ వేస్తారు, అంటే తను ఎలా బుల్ చేయాలని ప్లాన్ వేస్తారు. కానీ రివాన్కి హెల్ప్ చేయడానికి వాళ్ళ శిష్యురాలు కూడా వస్తుంది. అలాగే అక్కడికి షెన్ కూడా వస్తారు. ఫైనల్గా వాళ్ళని టార్చర్ చేసి బయటకు వస్తారు. సో రివాన్ వాళ్ళ శిష్యురాలను అడుగుతుంది ఫీలింగ్స్ అంటే ఏంటి అనగానే తను చెప్తుంది, నేను షెన్ లైక్ చేస్తున్నాడు అనగానే రివాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన దగ్గరికి వెళ్ళేలోపు షెన్ వాళ్ళ అసిస్టెంట్తో అంటాడు, అంటే పాపం బాధలో అంటాడు, నేను రివాన్ని ఏం లైక్ చేయట్లేదు, మా తాత గురించి తనని మ్యారేజ్ చేసుకున్నాను అనగానే అది విని రివాన్ షెన్ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం డైవర్స్ తీసుకుందాం అనగానే షెన్ అంటాడు, డైవర్స్ ఏంటి అంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. కానీ ఇప్పుడే నువ్వు వెళ్ళిపోతే తాతకి హెల్త్ ఎలా అవుతుంది, తాత నువ్వు వెళ్ళిపోతే ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఒప్పుకోడు అనగానే సరే తాత ట్రీట్మెంట్ అయిపోగానే వెళ్ళిపోతాను అంటే షెన్ ఏమో ఏదో చెప్తూ ఉంటే నేను ఇంకోసారి నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో నీ మీద నీ నీళ్ళు గుచ్చుతా అని చెప్తుంది. పాపం ఇమీడియట్గా అక్కడ నుంచి షెన్ వెళ్ళిపోతాడు.
ఇక్కడేమో అంకుల్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. రివాన్ని ఎలాగైనా మనం చంపేయాలి. లేకపోతే గ్రాండ్‌పా యొక్క ట్రీట్మెంట్ ఆమె చేస్తుంది అని అనుకుంటారు. సో, ఒక ట్రక్‌ని వీళ్ళు కార్‌లో వెళ్తూ ఉంటే ఒక పెద్ద ట్రక్‌ని వాళ్ళ మీదకి పంపిస్తారు. సో, అక్కడ వాళ్ళకి యాక్సిడెంట్ అయిపోతుంది. రివానేమో సేఫ్‌గా బయటికెళ్తుంది. కానీ దెబ్బలు బాగా చెన్‌కేమో బాగా దెబ్బలు తాకుతాయి. రివాన్ ఏడుస్తూ ఉంటుంది. సో, తన పవర్స్ యూజ్ చేసి తనని కాపాడడానికి ఎంత ట్రై చేసినా తన పవర్స్ పూర్తిగా రావు. అప్పుడే తను ఏడవడం వల్ల తన ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ షెన్ మీద నిజమైనయి కాబట్టి తన పూర్తి పవర్స్ తనకొచ్చి తన యొక్క బ్రాస్లెట్ రెడ్‌గా అయిపోతుంది. సో, తన పవర్స్‌తో తనని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. హాస్పిటల్‌కి తీసుకెళ్ళాక తనకి షెన్‌కేమో మెలుకొస్తుంది. షెన్ ఏమో వాళ్ళ గ్రాండ్‌పాతో చెప్తూ ఉంటాడు. నాకు రివాన్ అంటే చాలా ఇష్టం అనంగానే ఇదంతా రివాన్ పక్క నుంచి విని ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికొచ్చి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. అప్పుడే తనకి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. అసిస్టెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ తను కళ్ళు తిరిగి పడిపోయేసరికి అసిస్టెంట్ వచ్చి తన పల్స్ చెక్ చేస్తారు. వాళ్ళు చెప్తారు నువ్వు తల్లి కాబోతున్నావు అని. అది విని షెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్! నేనిప్పుడు డాడీని కాబోతున్నానని. ఈ డ్రామా ఇంతటితో ఎండ్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.